హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ రోజు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఒక యుద్ధభూమిలా మారింది. ఒకే రోజు 5 సినిమాలు, 5 రకాల ప్రేక్షకులు, 5 రకాల ప్రయాణాలు. కానీ గెలుపు మాత్రం ఒక్కరికే దక్కుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న 5 సినిమాలు: రాజాసాబ్ 9వ రోజు, మన శంకరవర ప్రసాద్ గారు 7వ రోజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి 7వ రోజు, నారీ నారీ నడుమ ములారి 5వ రోజు, అనగనగా ఒక రాజు 5వ రోజు. ఈ 5 ఈ రోజు అంచనా కలెక్షన్స్లు ఇలా ఉన్నాయి. రాజాసాబ్ సుమారు 9 నుంచి 10 కోట్ల గ్రాస్, మన శంకరవర ప్రసాద్ గారు సుమారు 30 నుంచి 34 కోట్ల గ్రాస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సుమారు 4 నుంచి 5 కోట్ల గ్రాస్, నారీ నారీ నడుమ మురారి సుమారు 12 నుంచి 13.5 కోట్ల గ్రాస్, అనగనగా ఒక రాజు సుమారు 8 నుంచి 9.5 కోట్ల గ్రాస్. ఈ నంబర్స్ ఒక్కసారి చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ సంక్రాంతి రేస్లో ఇప్పటి వరకు పూర్తి ఆధిపత్యం చూపిస్తున్న సినిమా ఒక్కటే, అది మన శంకరవర ప్రసాద్ గారు. ఏ సినిమా అయినా మొదటి వారం దాటాక తగ్గుతుంది, ఇది బాక్సాఫీస్ రూల్. కానీ ఈ సినిమాకి ఆ రూల్ పనిచేయడం లేదు. 7వ రోజు కూడా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేయడమంటే ఇది కేవలం హిట్ కాదు, ఇదొక ఫినామినన్. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది అన్న ఫీలింగ్ వాళ్లలో బలంగా ఉంది. అందుకే రోజురోజుకి ఈ సినిమా బలపడుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ 7వ రోజు కలెక్షన్స్ చాలా స్టార్ హీరోల మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది చిరంజీవి స్టామినా మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పవర్. ఇప్పుడు రాజాసాబ్ విషయానికొస్తే 9వ రోజు కూడా 9 నుంచి 10 కోట్ల గ్రాస్ రావడమంటే పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకునే పరిస్థితి కాదు. కానీ ప్రభాస్ సినిమా రేంజ్కి ఇది చాలా తక్కువ. మిక్స్డ్ టాక్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాను నిలబెడుతున్నది డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే. వాళ్లు చెప్పేది ఒక్కటే, టాక్ ఏదైనా సరే మా డార్లింగ్ ని పెద్ద తెర మీద చూడాలి. అందుకే 9వ రోజు కూడా రాజాసాబ్ ఒక మోసతరు కలెక్షన్ నిలబెట్టుకుంది. కానీ ఇది లాంగ్ రన్ సినిమా కాదు అన్నది ఇప్పుడే క్లియర్ అయిపోయింది. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి 7వ రోజు కూడా 4 నుంచి 5 కోట్ల గ్రాస్ రావడమంటే ఈ సినిమా తన పరిమితుల్లో బాగా నిలబడుతోంది. రవితేజ వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా కనీసం థియేటర్లో నవ్విస్తుంది అనే పేరు తెచ్చుకుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, కానీ పూర్తిగా డిజాస్టర్ కూడా కాదు. మధ్యతరగతి ప్రేక్షకులకు ఇదొక సేఫ్ ఆప్షన్గా మారింది. ఇప్పుడొస్తోంది సర్ప్రైజ్ ప్యాకేజ్, నారీ నారీ నడుమ మురారి. 5వ రోజు కూడా 12 నుంచి 13.5 కోట్ల గ్రాస్ రావడమంటే ఈ సినిమా విన్నర్ లిస్ట్లోకి ఎంటర్ అయిందని అర్థం. శర్వానంద్ కెరియర్లో ఇది చాలా కీలకమైన సినిమా. ఫ్యామిలీ, ఎమోషన్, లవ్ ఈ మిక్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. చాలా చోట్ల ఈ సినిమా మన శంకరవర ప్రసాద్ గారు తర్వాత సెకండ్ చాయిస్గా మారింది. ఇక అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి మ్యాజిక్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 5వ రోజు కూడా 8 నుంచి 9.5 కోట్ల గ్రాస్ రావడమంటే ఈ సినిమా పూర్తిగా యూత్ చేతుల్లో ఉంది. యూత్ ఆడియన్స్ కోసం ఇదొక పండగగా మారింది. నవీన్ సినిమా అంటే నవ్వుల పండగ అనే బ్రాండ్ ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ 5 సినిమాలను ఒకే లైన్లో చూస్తే మన శంకరవర ప్రసాద్ గారు రాజులా కూర్చుంది. నారీ నారీ నడుమ మురారి తన స్థానం సంపాదించుకుంది. అనగనగా ఒక రాజు యూత్ను లాక్ చేసుకుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మిడిల్ క్లాస్ను ఆకట్టుకుంటోంది. రాజాసాబ్ మాత్రం తన అభిమానుల మీదే ఆధారపడి నడుస్తోంది. ఈ రోజు బాక్సాఫీస్ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది, కంటెంట్ ఉన్న సినిమానే గెలుస్తుంది. స్టార్ పవర్ ఉండొచ్చు, హైప్ ఉండొచ్చు, కానీ చివరికి ప్రేక్షకుడు కోరేది ఒక్కటే, తాను థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు హ్యాపీగా ఉండాలి. అదే మన శంకరవర ప్రసాద్ గారు ఇస్తోంది. అదే నారీ నారీ నడుమ మురారి ఇస్తోంది. అదే అనగనగా ఒక రాజు ఇస్తోంది. రాజాసాబ్ మాత్రం ఆ హ్యాపీనెస్ ను అందించలేకపోయింది. ఇక్కడ ఒక చిన్న మాట, మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీకు అవసరమైన ఏదైనా ప్రోడక్ట్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న మా అఫిలియేట్ లింక్ ద్వారా కొనండి. మీకు ధర పెరగదు, కానీ మీరు చేసే ఒక చిన్న క్లిక్ మా ఛానల్కు ఒక పెద్ద శక్తి అవుతుంది. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ఎక్కువ కంటెంట్ మీకు అందించగలుగుతాం. ఇది కేవలం కొనుగోలు కాదు, మీరు మా కుటుంబంలో భాగమవుతున్నారని అర్థం. ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొదటి వారం అయిపోయిన తర్వాతే ఏ సినిమా నిజమైన విజయ్తో, ఏ సినిమా తాత్కాలిక హైప్తో నిలబడిందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు నంబర్స్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ను పూర్తిగా కంట్రోల్ చేస్తున్న సినిమా మన శంకరవర ప్రసాద్ గారు. 7వ రోజు కూడా 30 నుంచి 34 కోట్ల గ్రాస్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ స్థాయి స్టామినాను చూపించగలిగేది కేవలం ఫ్యామిలీ కనెక్ట్ ఉన్న సినిమానే. ఈ సినిమా చూసిన వాళ్లు మళ్లీ తమ కుటుంబంతో రిపీట్ చేస్తున్నారు. అదే అసలు సీక్రెట్. ఒకసారి చూసి బయటికి వచ్చి బాగుంది అనడమే కాదు, మళ్లీ అమ్మా నాన్నలను తీసుకెళ్తాను అనిపించడమంటే ఆ సినిమాకు నిజమైన విజయం వచ్చినట్లే. అందుకే ఈ సినిమా 2వ వారంలో కూడా తగ్గేలా కనిపించడం లేదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా చాలా త్వరలోనే 300 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసే దిశగా వెళ్తోంది. ఒకవేళ
ఒకవేళ ఇదే జోరు కొనసాగితే ఇది చిరంజీవి కెరియర్లోనే కాదు, మొత్తం టాలీవుడ్లో ఒక చరిత్రగా నిలుస్తుంది. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి గురించి మాట్లాడుకుంటే 5వ రోజు కూడా 12 నుంచి 13.5 కోట్ల గ్రాస్ రావడమంటే ఈ సినిమా కూడా లాంగ్ రన్ రేస్లోకి అడుగుపెట్టినట్లే. ఇది పెద్ద హైప్తో రాలేదు, కానీ రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకుల నుంచి మంచి మాట బయటకు వచ్చింది. బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అనే టాక్ ఒకసారి సెట్ అయితే సినిమా నెమ్మదిగా కానీ బలంగా ముందుకు సాగుతుంది. ఇదే ఈ సినిమాకు జరుగుతోంది. మొదటి 3 రోజులు నార్మల్గా ఉన్న ఈ సినిమా 4వ రోజు నుంచి స్పీడ్ పెంచింది. 5వ రోజు ఈ నంబర్స్ రావడమంటే రేపు ఎల్లుండి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది శర్వానంద్ కెరియర్కు చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఇక అనగనగా ఒక రాజు విషయానికొస్తే ఈ సినిమా యూత్ చేతుల్లో పడిపోయింది. 5వ రోజు కూడా 8 నుంచి 9.5 కోట్ల గ్రాస్ అంటే యూత్ ఆడియన్స్ ఎంత గట్టిగా నిలబడుతున్నారో అర్థమవుతోంది. నవీన్ పోలిశెట్టి సినిమాల ప్రత్యేకత ఏంటంటే థియేటర్లో చూసిన తర్వాత ఫ్రెండ్స్ కి చెప్పకుండా ఉండలేరు. రా బాగా నవ్వుతాం అని గ్రూప్ మొత్తం మళ్లీ థియేటర్కు వస్తుంది. ఇది నెక్స్ట్ వీకెండ్లో ఈ సినిమాకు ఇంకా బలమిస్తుంది. పెద్ద స్టార్ల మధ్య నిలగడడం అంటే చిన్న విషయం కాదు, కానీ నవీన్ తన కంటెంట్తో తన స్థానం సంపాదించుకున్నాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి 7వ రోజు కూడా 4 నుంచి 5 కోట్ల గ్రాస్ రాబడుతోంది అంటే ఇది పూర్తిగా డౌన్ అయిపోలేదు. ఈ సినిమా తన రేంజ్లో సేఫ్గా నడుస్తోంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ డిజాస్టర్ అన్న మాట మాత్రం దీనికి వర్తించదు. రవితేజ ఫ్యాన్స్కి లైట్ కామెడీ కోరుకునే ప్రేక్షకులకు ఇదొక ఓకే చాయిస్గా మారింది. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ రాజాసాబ్. 9వ రోజు కూడా 9 నుంచి 10 కోట్ల గ్రాస్ రావడమంటే పూర్తిగా కూలిపోయింది అనడానికి అవకాశం లేదు. కానీ ప్రభాస్ లాంటి స్టార్ సినిమాకి ఇది ఆశించిన స్థాయి కాదు. ఈ సినిమా తన మొదటి వారం రోజుల్లోనే ఫుల్ ఎనర్జీని కోల్పోయింది. ఇప్పటికీ దీన్ని నిలబెడుతున్నది ఫ్యాన్స్ మాత్రమే. ఫ్యాన్స్ ఉన్నంతవరకు రాజాసాబ్ పూర్తిగా ఆగదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడం వల్ల ఇది లాంగ్ రన్ సినిమా కాదు అన్నది ఇప్పుడే స్పష్టమవుతోంది. నెక్స్ట్ వారం నుంచి ఈ సినిమా స్క్రీన్ కౌంట్ మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడొక సింపుల్ లైన్లో చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ రాజు, నారీ నారీ నడుమ మురారి సైలెంట్ విన్నర్, అనగనగా ఒక రాజు యూత్ ఛాంపియన్, భర్త మహాశైలకు విజ్ఞప్తి సేఫ్ రన్నర్, రాజాసాబ్ ఫ్యాన్స్ ఆధారిత ఫైట్. సంక్రాంతి రేస్లో అసలు గెలిచింది ఎవరు అని అడిగితే ఇప్పటి వరకు గెలిచింది కంటెంట్. స్టార్ ఇమేజ్ ఉన్నా లేకపోయినా ప్రేక్షకుడు కోరేది ఒక్కటే, థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ డబ్బులు వృధా కాలేదు అనిపించాలి. ఆ ఫీలింగ్ ఇచ్చిన సినిమాలే ఈ రోజు ముందుకు వెళుతున్నాయి. ఈ పోరు ఇంకా పూర్తిగా ముగియలేదు. రాబోయే రోజుల్లో ఎవరి స్టామినా ఎంత, ఎవరి రన్ ఎంత దూరం వెళుతుంది అన్నది చూస్తేనే ఫైనల్ విజేత ఎవరో తేలుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడే చెప్పొచ్చు, ఈ సంక్రాంతి టాలీవుడ్కు మళ్లీ బాక్సాఫీస్ మీదే నమ్మకం తీసుకొచ్చింది. ప్రేక్షకుడు ఇంకా థియేటర్కు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం అతనికి సరైన సినిమా ఇవ్వాలి. మీరు ఏ సినిమా చూశారు? మీ ఏరియాలో ఏ సినిమా ఎక్కువగా నడుస్తోంది? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రియల్